జనవరి 20 సాతాను యొక్క దుష్టత్వం. తనను అధికారం నుండి తొలగించే సువార్తను అణిచివేయడానికి సాతాను ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడో అని నీవు ఆశ్చర్యపోతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిపై అపవాది తన క్రోధాన్ని కురిపిస్తాడనే విషయంలో ఏమాత్రం సందేహించవద్దు. క్రీస్తు సువార్తతో వాని పరిచయం నిన్న మొన్నటిది కాదు, అది యుగాల ఆరంభం నాటిది. ఆ సువార్త యొక్క శక్తిని వాడు పదే పదే చూశాడు. అది నలిగిపోయిన, పీడించబడిన ఆత్మలకు కావలసిన ఆయుధాలను, సహాయాన్ని అందించే ఒక గొప్ప ఆయుధశాల అని వాడికి బాగా తెలుసు. చీకటి రాజ్యముపై సువార్త చేసిన మొదటి దాడియే దాని పునాదులను కదిలించి నరకపు దళాలు పారిపోయేలా చేసింది. అవి ఇప్పటికీ పారిపోతూనే ఉన్నాయి. సువార్త శక్తికి దయ్యములు కూడా లోబడుతున్నాయని క్రీస్తు పంపిన 70 మంది శిష్యులు తిరిగి వచ్చి నివేదించినప్పుడు ఆయన ఇలా బదులిచ్చాడు: సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. లూకా 10:17-18. ఆయన మాటల సారాంశం ఏమిటంటే, మీరు నాకు చెబుతున్నది కొత్త వార్త ఏమీ కాదు. సాతాను పరలోకం నుండి పడద్రోయబడినప్పుడే నేను వానిని చూశాను. సువార్తకు ఉన్న శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. తనను గద్దెదించే సువార్తను అణిచివేయడానికి సాతాను ఎందుకు అంతగా పగబట్టాడో ఇప్పుడు అర్థమవుతుందా? సువార్త వెలుగు ద్వారా ఒకప్పుడు వాడికి మిత్రులుగా ఉన్న అనేకులు ఇప్పుడు సత్యమును, జీవమును కనుగొంటున్నారు. అదే వెలుగులో పరిశుద్ధులు నిశ్చయతతో తమ నిత్య గృహమైన పరలోకానికి ప్రయాణిస్తున్నారు. తన పాత సహచరులు తమ పూర్వ పాప సుఖాలను విడిచిపెట్టి లేఖనాలను అధ్యయనం చేస్తూ సమయం గడపడం కంటే అపవాదిని బాధించే విషయం మరొకటి ఉండదు. సువార్త జ్ఞానం లేని విశ్వాసి మందుగుండు సామగ్రి లేని సైన్యం వలె సులభంగా ఓడిపోతాడని వాడికి తెలుసు. అందుకే హింస ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజల నుండి దూరం చేయడమో, లేదా లోక సంబంధమైన తంత్రాలతో ప్రజలే ఆ వాక్యాన్ని తిరస్కరించేలా చేయడమో సాతాను ప్రధాన లక్ష్యం. క్రీస్తును మరియు ఆయన కృపలను ధరించుకుని మనం ఆత్మీయంగా ఎలా యుద్ధ సన్నద్ధులం కావాలో నేర్పించేది దేవుని వాక్యమే. వెలకట్టలేని ఈ గ్రంథం లేకుండా నేను ఏదైనా సాధించగలను అని నిన్ను నీవు ఎన్నడూ మోసపుచ్చుకోవద్దు.